ఎగ్ కర్రీని ఈ స్టైల్‌లో చేసి చూడండి. చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బావుంటుంది. దీనికోసము ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోనే పసుపు, మిరియాల పొడి వేసుకొని ఉడికించుకున్న ఎగ్స్‌ని ఇలా సగం ముక్కల్లాగా కట్ చేసుకొని 2 వైపులా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇదే ప్యాన్‌లో కూరకు సరిపడిన ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో కొద్దిగా షాజీరా అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఒక 3 టొమాటోస్‌ని ఇలా ప్యూరీలాగా చేసుకొని వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోనే పసుపు, ఉప్పు, కారము వేసేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా మిరియాల పొడి వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసేసుకొని ఈ మసాలాన్నిటిని వీటికి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.